హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏదంటే ఈరోజు మీతో మంచి సంక్రాంతి సంబరాలు చూపిద్దాం అనుకుంటాను. ఒక పల్లెటూరు ఎలా జరిగిందో అలా చూపిద్దాం అనుకుంటాను. మా కాలేజ్ లో చాలా బాగా జరుగుతుంది, చాలా అంటే చాలా. నా సబ్స్క్రైబర్స్ అందరూ నాతో పాటు చూడాలని ఉద్దేశం ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేసి లైక్ షేర్ కామెంట్ ఇస్తారనుకుంటున్నాను. ఓకే, అంటే లీవ్ ఇన్ యువర్ ఓన్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతాము. ఇక్కడే అండి, పక్కనే మన సవితా కాలేజ్. నేను ఫ్లాట్ పక్కనే మన కాలేజ్. అయితే లోపలికి వెళ్ళి ఎలా జరుగుతుందో ఫెస్ట్ మొత్తం ఒక వ్యూ అయితే మీకు చూపిస్తాను. ఇదేనండి మా సవిత మెయిన్ ఎంట్రన్స్, హాస్పిటల్ పక్కనే మెడికల్ కాలేజ్. చాలా బాగుంటుందండి వ్యూ అయితే మా కాలేజ్ లోపల. ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళగానే మా చైర్మన్ అయితే గుర్రం మీద ఇప్పుడే బయలుదేరాడు. కొంచెం ముందుకు వెళ్ళి ఆయన అయితే క్రాస్ చేద్దాము. క్రాస్ చేసి అక్కడి నుంచి అయితే వీడియో తీసుకున్నాము. ఆయన అయితే కేరళ డ్రమ్స్ తోటి పిల్లలందరూ కాలేజ్ మొత్తం ఒక రౌండ్ తిప్పుకొని గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఫెస్ట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ చూద్దాము ఎలా ఉందనేది ఫెస్ట్. లాస్ట్ టైం అయితే వీడియో తీయలేకపోయాను, ప్లస్ నేనేం పెద్ద ఎంజాయ్ చేయలేకపోయాను ఆ ఫెస్ట్లో. అది అన్నా యూనివర్సిటీ అండి. మా కాలేజ్లో బీటెక్ కూడా 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, డీమ్డ్ అండ్ అన్నా యూనివర్సిటీ. అందరు చూడండి నీట్గా బ్లాక్ షర్ట్స్, మెరూన్ షర్ట్స్, గర్ల్స్ అయితే లంగావరీలు గట్రా అన్నారు, హాఫ్ శారీలు అన్నారు. అంత ట్రెడిషన్. అబ్బా ట్రెడిషన్ అంతా వాళ్ళ దగ్గర ఉంది ఈరోజు. చూద్దాము ఫెస్ట్ అయితే ఎలా సెలబ్రేట్ చేస్తారు. విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు మా వాళ్ళు, కాలేజ్ వాళ్ళు అయితే. ఎందుకంటే మన కల్చర్ మనం మర్చిపోకూడదు కదా. అదిగాక తమిళనాడు వాళ్ళకి పొంగల్ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా చేసుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా ఏ పండగకి రాకపోయినా, ఎంత దూరంలో ఉన్నా సంక్రాంతి వస్తుంది అంటే మన తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఖచ్చితంగా మళ్ళీ మన ఇంటికి చేరాలి, సంక్రాంతి ఫ్యామిలీతో కలిసి చేసుకోవాలి అనుకుంటారు. చూడండి అందరూ నీట్గా అయితే డ్రెస్అప్ అయిపోయి నీట్గా డ్యాన్స్ వేస్తూ కేరళ డ్రమ్స్ తోటి మా చైర్మన్ అయితే ఫెస్ట్ జరిగే దగ్గరికి తీసుకెళ్తున్నారు. చూడండి ఇక్కడ నుంచి నేను మీకు ఎక్కువగా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి వాయిస్ కూడా ఏంటది ఎక్కువ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ మొత్తం సాంగ్స్ తోటి నీట్గా వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టప్ లా ఉంటుంది. చూడండి, కమాన్ గైస్, డీజే. కాలేజెస్లో అన్ని ఫెస్టుల కంటే కూడా సంక్రాంతి ఫెస్ట్ చాలా గ్రాండ్గా జరుపుతారండి. అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని గ్రూప్స్, అన్ని ఫ్యాకల్టీస్ అందరూ కలిసిపోతారు. కలిసిపోయి చాలా కోలాహలంగా ఉంటుందండి మా గ్రౌండ్ అంతా. స్టూడెంట్స్ అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా చాలా బాగా జరుగుతుందండి ఫెస్ట్ అనేది. చూడండి అసలు గొడవలు అనేవి ఉండవండి, చాలా బాగా పీస్ఫుల్గా జరుగుద్ది ఫెస్ట్ అనేది మా కాలేజ్లో.
డ్యాన్స్లు వేస్తూ ఎంజాయ్ చేస్తూ మా చైర్మన్ అయితే గ్రౌండ్ దగ్గర తీసుకొచ్చేసాము. ఆల్మోస్ట్ ఆ పక్క వ్యూ చూడండి. ఆ గ్రౌండ్ లోపలే మా సంక్రాంతి ఫెస్ట్ జరిగేది. ఒక చిన్న పల్లెటూరు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలా క్రియేట్ చేస్తారు. లోపలంతా ఒక గుడి కానీ, పోలీస్ స్టేషన్, ఇల్లులు, కుమ్మరి వాళ్ళు కుండలు చేస్తారు కదా, అవి అన్నీ A to Z సెట్ చేసి ఉంటారు. లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి అయితే చూద్దాము. గాయస్, ఒకవేళ కానీ పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఏం పోదామంటే ఏం ఎంజాయ్ చేద్దామంటే ఏం చూద్దామంటే అనే ఫీల్ అయితే ఉండదు. ఎందుకంటే లైఫ్ అన్నాక ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఎంట్రన్స్ గ్రౌండ్ లోపలికి వెళ్తున్నాము. లోపల అయితే చూడండి, మీకు ఇప్పటికే అర్థమైపోయింది లోపల ఎలా ఉండబోతుందో మమ్మల్ని అందరినీ చూసి. మేమందరం ఇంత క్రౌడ్ ఉందంటేనే ఫెస్ట్ ఈవెంట్లో జరుగుతుందో అర్థం చేసుకోండి. సో ఎవరు కూడా వ్యూ అయితే స్కిప్ చేయొద్దు. ముందు అయితే ఇంకా లోపల అదిరిపోతుంది. ఖచ్చితంగా చిన్నప్పుడు తినేవాళ్ళు కదా, పీచు మిఠాయి అంటారు. మీ వైపు ఏమంటారో చెప్పండి. మా ఇంటి దగ్గర అయితే పీచు మిఠాయి అంటారు. లోపలికి లోపలికైతే వెళ్దాము. లోపల స్టాల్స్ ఉంటాయండి. ఒక్కొక్క కాలేజ్ వాళ్ళు ఒక్కొక్క రకమైన స్టాల్ పెడతారు. అంటే మా దాంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టాల్ అనమాట. దాంట్లో ఒక దేవుడిని పెట్టి పూజ చేస్తారు. అలాగా అన్ని దేవుళ్ళు పెట్టుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క దేవుడికి పూజ చేస్తారు. అలా మా చైర్మన్ అన్ని డిపార్ట్మెంట్ స్టాల్స్ లోపలికి వెళ్ళి అందరినీ పలకరించి బయటకైతే వస్తాడు. సో ఒక చోట అయితే ఒక మ్యూజిక్ స్టాల్ ఉంది. అసలు వాళ్ళు ప్లే చేస్తున్న మ్యూజిక్ ఏంటంటే అక్కడ ఇంకాసేపు ఉందామా, ఇంకాసేపు చూద్దామా అనిపిస్తుంది. చూడండి, ఇవైతే స్టాల్స్ అనమాట. వరుసగా స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది కదా ఒక్కొక్క స్టాల్ తోరణాలు కట్టి, ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగా మా కాలేజీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటికి ఒక్కొక్క స్టాల్ అనమాట. చూడండి, ఇక్కడ ఒక స్టాల్ ఉంది కదా, వీళ్ళు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క డిపార్ట్మెంట్. ఫస్ట్ వినాయకుడు, తర్వాత వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళు, ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుడు అనమాట. చూడండి, ఇక్కడైతే పాలు పొంగిస్తున్నారు పొంగల్కి. అలా ఒక్కొక్కరు సింపుల్గా ఒక్కొక్కరు గ్రాండ్గా అలా చేశారు. ఎంత గ్రాండ్గా చేసినా ఎంత సింపుల్గా చేసినా ఉండేది ఒకే దేవుడు కదా, సో నో ప్రాబ్లం. చూడండి, ఇది ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగా ప్రసాదం పెడుతున్నారండి ఈ స్టాల్లో అయితే. ఈ స్టాల్లో ఫస్ట్ అర్జెంట్గా లోపలికి వెళ్ళాలి. అది నెక్స్ట్ మళ్ళీ ఇంకో స్టాల్ ఉంటుంది. అలా ఒక్క చోట ఒక్కో స్టాల్. ఇది ఇంకొక డిపార్ట్మెంట్. సో అలాగే డిఫరెంట్
మ్యూజిక్ స్టాల్లో ప్లే చేసే మ్యూజిక్ అయితే నాకైతే అసలు భయంకరంగా నచ్చిందండి. వాళ్ళు ప్లే చేస్తూనే ఇంకాసేపు ఉందాం అనిపిస్తుంది అక్కడే నుంచొని. సో అలాగా కాసేపు వాళ్ళ దగ్గర అయితే టైం స్పెండ్ చేశాను. చాలా బాగుందండి మ్యూజిక్. కామెంట్ చేయండి ఎలా ఉందో మ్యూజిక్, వాళ్ళు ఎలా ప్లే చేస్తున్నారు ఏంటి అనేది. మీ ఊళ్ళో కూడా ఇలాగ ఎప్పుడన్నా జరుగుతుందో చెప్పండి నాకు. అసలు చాలా బాగుందండి మ్యూజిక్ అయితే, చాలా మెలోడియస్గా ప్లే చేస్తున్నారు. మీకు చెప్పాను కదా మా చైర్మన్ ఒక్కొక్క స్టాల్ విజిట్ అయ్యి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో పలకరిస్తాడని. చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ని పలకరిస్తాడు. అలాగా ఫ్యాకల్టీస్ అందరినీ పలకరించేసి తర్వాత అయితే గేమ్స్ డ్యాన్సెస్ దగ్గర జడ్జ్మెంట్ దగ్గరికి అయితే వెళ్తాడు. సో చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ని పలకరిస్తాడండి. ప్రతి డిపార్ట్మెంట్ పలకరించి అందరితో మాట్లాడి తర్వాత నెక్స్ట్ స్టాల్కి వెళ్తాడు. సో అలాగే ప్రతి స్టాల్ దగ్గరికి అయితే విజిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేదైతే మా యూనివర్సిటీ స్టాల్ అబ్బా, సిమాట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆ తర్వాత అయితే స్లోగా అలాగా ఓవరాల్గా అన్నీ చూపిస్తాను మీకు. చూడండి, ఇదే మన స్టాల్, సిమాట్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. మా ఫ్యాకల్టీ అందరూ డ్రెస్ కోడ్తో వచ్చేసారు. ఆయన మా ప్రిన్సిపల్ అండి. వినాయకుడిని పెట్టేసి పూజ చేస్తున్నారు. ఎంత గ్రాండ్గా చేశారు చూడండి లోపల డెకరేషన్ అంతా. అండ్ నెక్స్ట్ అసలు ఈమె పేరు ఏంటో మీకు ఏమైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి. నాకు ఆ దేవత పేరు అయితే తెలియదు, సో అందుకని చెప్పలేకపోతున్నాను. మీకు ఏమైనా తెలుసుంటే కొంచెం కామెంట్ చేయండి. వెయిట్ చేస్తున్నాను ఎవరైనా మా ఫ్రెండ్స్ వస్తే కొంచెం పేరు కనుక్కుందామని. బట్ ఎవరు లేరు. వీళ్ళందరినీ నేను ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. వీళ్ళందరూ మెడికల్ వాళ్ళలాగుంది, అంతా ఎంబీబీఎస్ స్టూడెంట్స్. సో అందుకే సెర్చ్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా అనేసి. ఈ స్టాల్స్ దగ్గర నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే నెక్స్ట్ కబడ్డీ మ్యాచ్ అయితే జరుగుతుంది. చూపిస్తాను మీకు కబడ్డీ మ్యాచ్ కూడా. మన వాళ్ళు అయితే కబడ్డీ మ్యాచ్ పెడతారు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎందుకంటే కబడ్డీ మ్యాచ్ మాటల్లోనే వచ్చేసింది. కోర్టు దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ గేమ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ లోపల మిగిలిన అయితే చూసుకొని వచ్చేద్దాము. లాస్ట్లో అయితే గేమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాను. ఒకసారి అయితే కోర్ట్ చూడండి, గర్ల్స్కి ఒక కోర్టు, బాయ్స్కి ఒక కోర్టు అనమాట. గర్ల్స్ కూడా దీంట్లో తగ్గేది లేదంటున్నారు కదా ఇప్పుడు జనరేషన్. ఇదైతే మీకు ఏదైనా ఐడియా ఉందా ఈ గేమ్? తెలుగు వాళ్ళకి చాలా ఫేమస్ అంట. బైక్ అంతా గ్రీస్ చేసి ఆ క్లాత్ దగ్గర అయితే ఇస్తారు వాళ్ళంట. చూడండి ఫ్రెండ్స్, నేను బాగా ఆడేవాడినండి కబడ్డీ. బట్ ఇప్పుడే పక్కకు అయిపోయింది. అంటే నెక్స్ట్ ఇక్కడైతే ఇక్కడ కూర్చొని ఎదురుగది ఆపోజిట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. దానికి జడ్జిమెంట్ ఎద్దుల బండ్లు కాడి నుంచి కార్లు లాగా మన జనరేషన్ ఎలా గ్రోత్ వచ్చిందో చూపిస్తున్నారండి. దానికి పెట్టారు ఇవన్నీ చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఉంటాయండి, అన్ని ఆర్టిఫిషియల్. అసలు మీరైతే నమ్మరు. చూడండి ఆ గేమ్ చూడండి, నాకు ముందు కదా మాట్లాడుతున్నాము. ఆ క్లాత్ ఎవరైతే పెడతారో వాళ్ళు అనమాట. కార్ చూడండి, రౌండ్ అంత గ్రౌండ్ చుట్టూ అనిపించింది. బట్ తీసేది కార్ లేవు, ఏం చేయలేము. ఎద్దులు పడలేదు కదా, ఎద్దులు లేకపోతే ఎద్దులు పడలేదు. అందుకనేసి నుంచొని చూస్తున్నాను. ఈ గేమ్ నేమ్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి తెలుసుకొని, ఎందుకంటే నాకైతే ఈ గేమ్ నేమ్ తెలియదు. అలాగే సరే మావాడే విండండి. వెరీ గుడ్ రా గాయ్. అలాగే తీసాడండి. సరే ఇక్కడ నుంచి ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయాను నెక్స్ట్ ఇల్లు దగ్గరికి. అట్టుకోండి వచ్చేసిందండి ఇల్లు. ఒక పెద్ద ఇంజనీర్ కట్టేసాడు అనుకోవద్దు ఇల్లుని. ఆర్టిఫిషియల్ అండి ఇవన్నీ. అప్పటికప్పుడు తీసుకొచ్చి సెట్ వేస్తాడు. లైక్ మన సినిమాలో ఎలాగైతే సెటిల్ వేస్తారో అలా సెటిల్ వేస్తారు. 3-4 days నుంచి ప్లాన్ చేసి కడతారండి. అందరు ఫోటోల్లో అయితే బిజీగా ఉన్నారు. కష్టపడి రెడీ అయినాక వచ్చారు కదా. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇల్లు చూడండి ఎంత బాగుందో. అసలు మన వాళ్ళకి ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయో అర్థం కాదు. పల్లెటూరు నేచర్ క్రియేట్ చేయాలని ఇలాగంటే అన్ని క్రియేట్ చేస్తారు. గుడిసెలు కానీ ఇల్లులు కానీ అలా మంచాలండి, మంచాలు కూడా పెట్టారు లాస్ట్ అయితే. అట్లాగా అంతా క్రియేట్ చేశారు. సో ఎప్పటికీ గుర్తుండిపోవాలి కాబట్టి మన వాళ్ళు అయితే ఇల్లులు అయితే క్రియేట్ చేస్తున్నారు. అందరూ నా ఫోన్ చూడగానే సైడ్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ యూట్యూబ్లో పడిపోతారా, ఎక్కడ వీడియోలో వచ్చేస్తారనేసి. చూడండి ఇల్లు అయితే చూడండి. అబ్బా ఇలాంటి ఇల్లు అయితే ఒకటి కట్టించుకోవాలండి. ఎంత బాగుందో చూడండి ఇల్లు. ఇంజనీర్ ఎవరో కనుక్కోవాలండి ఖచ్చితంగా. చూడండి క్రౌడ్ అయితే భయంకరంగా వస్తుందండి. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేస్తారు. ఒకటి కాదు అర కాదు. ఈ బట్టలు చూసి ఎవరో స్నానం చేసి ఆరేస్తారు అనుకోవద్దు. అక్కడ విలేజ్ నేచర్ రావాలని చెప్పి మా వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఆరేసారు. ఇదైతే కుమ్మర వాళ్ళు, చెప్పాను కదా కుమ్మర వాళ్ళు లోపల కుండలు కూడా చేస్తారని. వాళ్ళు చేసేది కాక మా చేత కూడా చేపిస్తున్నారు, మన కల్చర్ని అయితే మర్చిపోకూడదని. సో ఇక్కడైతే ఇలాగా అన్ని పాట్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముతున్నారు.
ఇలాంటి ఫ్రెండ్స్ కదండి ఉండాలి. కనిపించిన ప్రతిసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటారు. సో వాళ్ళు అన్నందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆవులు కూడా తీసుకొచ్చేసారండి. మా వాళ్ళు అసలు మన నేచర్ ఎలా కాపాడాలో అలా కాపాడేస్తారండి. కానీ ఏం చేద్దాం, బట్ తప్పదు. కొన్నిసార్లు పొల్యూషన్ చేయాల్సి వస్తుంది, నేచర్ని కాపాడాల్సి వస్తుంది, మన పూర్వం ఎలా ఉందో తెలియజేయాల్సి వస్తుంది. కాలేజ్ అన్నాక అన్నీ నేర్చుకోవాలండి. కాలేజ్లో మంచి నేర్చుకోవాలి, చెడు నేర్చుకోవాలి. బట్ ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉంటే దేనికైనా సేఫ్ అండి. చూడండి కుండాలు అలా టైర్ మీద పెట్టి కుమ్మరి వాళ్ళు అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ అయితే పాపం ఎవరు పనిలో వాళ్ళు బిజీ అండి, ఫొటోస్ తోటి ఫ్రెండ్స్ తోటి. తర్వాత కొత్తగా అన్నీ చూడాలి అనేసి ఇంట్రెస్ట్ అనమాట. ఇల్లులు అయితే మాత్రం సెటిల్ దింపేశారండి. అట్లాగే పాతకాలంలో ఇల్లులు ఎలా ఉండే అలా ఉన్నాయి. ఇప్పుడు ఏముందండి, ఒకనొకప్పుడు అయితే ఈ ఫోన్స్ అన్నీ నా చేతుల్లోకి రాకముందులైతే మేము 6 అయితే చాలు వెళ్ళి అందరం ఒక చోట కూర్చొని మాట్లాడుకొని సరదాగా కబుర్లు చెప్పుకొని కాలేజ్ ఎలా ఉంది, స్కూల్ ఎలా ఉన్నాయి, మా అన్న వాళ్ళు మేము అందరం కూర్చొని మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత గొడవలు స్వార్థాలు తప్పకి ఏమీ లేవండి. చూడండి నిజమైన బాగా దూకేస్తే నీళ్ళు ఈత కొట్టచ్చు అనుకోకండి, ఏముండదండి అంత సెట్ డల్లా. తర్వాత అయితే గోల్డెన్ హౌస్ అండి. గోల్డెన్ హౌస్ అని చెప్పి ఆయన ఎత్తుకోపోతారు. లేదు గోల్డెన్ హౌస్ కాదు, అది వర్క్ పెయింట్. చూడండి మన వాళ్ళు బావిలో అయితే నీళ్ళు తోడుతున్నారు. అంతే బా తోడు బనువా. తర్వాత అయితే పక్కన కార్లు కూడా పెట్టినారండి. కార్లు లోన్ వేసారండి. ఎవరైనా స్టూడెంట్స్ లోన్ తీసుకుంటారా? లోన్లు పెట్టేహారు, ఇన్వెస్ట్మెంట్ లోన్ అంట. గుడ్ అండి, దండం పెట్టుకుంటారు అబ్బాయిలు బాగా. వెరీ గుడ్ రా అబ్బాయి. అంతేరా తగ్గనే వద్దు మీరు అసలు. అందరు వయసు లోపల పోయి దండం పెట్టుకుంటున్నారు బా. మనం పోదాం అనుకున్నాం కానీ క్రౌడ్ ఎక్కువ అయిపోయినారు. సరే బయట నుంచి అయితే చూపించాను మీకు. నెక్స్ట్ దీని పక్కనే కార్లు పెట్టున్నారు. అది కూడా మా వాడి చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే చెప్తాడు. నాకైతే ఒక డౌట్ అండి, నా కెమెరా చూసి ఎందుకండి ఎంత సిగ్గుపడిపోతారు మా వాళ్ళు. చూడా ఎంత సిగ్గుపడిపోతాడు. అయ్యో అమ్మా అయ్యో ఒరే కొంచెం చేయదురా బాబు, నీ అందరిని చూపించేద్దాం అందరికీ. మరి ఏందండి అంత సిగ్గుపడిపోతున్నాడు, నాకు అర్థం కాలే. కెమెరా ముందు నుంచోండి రా బాబు. చూడ ఎంత సిగ్గుపడిపోతున్నాడా. చూడండి ఒక్కొక్క భాష అయిపోయింది వీళ్ళతోటి. కెమెరా కనిపిస్తే నటజీవులు అయిపోతున్నారు. ఇది తెలిసిందే కదా, తమిళనాడులో ఫేమస్ జల్లికట్టు అంటారు. కానీ జాగ్రత్త అండి, ఇలాంటివి చేసేటప్పుడు జంతువులను ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పడకుండా ఏమన్నా చేయండి. అబ్బా తాత అయితే జ్యూస్ తీస్తున్నాడండి. అంతే బా నెట్. వీళ్ళు ఇంత ముందు మా కాలేజ్ బయట ఉన్నారు. ఈరోజు ఫెస్ట్ కదా, గ్రౌండ్లోకి ఎత్తుకొచ్చి పెట్టేహారు మిషన్ని. తర్వాత అండి జీవితంలో ఒక చోటకి పోకూడదు, అదేంటంటే పోలీస్ స్టేషన్. కానీ మా వాళ్ళు అది కూడా ఎక్స్పీరియన్స్ చేయించంటారు. ఏంటండి లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఎవరు కనిపించినా మా వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తారా అంటున్నారు. సో అట్లాగే అందరి చేత ఎవరు ఆనందాన్ని కాదనకూడదు కదండి, అందరూ నా ఫ్రెండ్స్. సరే చెప్పండి రా మీ ఆనందాన్ని ఎవరు కాదనాలి, మన సబ్స్క్రైబర్లు అందరూ చూస్తారు అని చెప్పి పెట్టినాను. పోదానండి పోలీస్ స్టేషన్లోకి. పోలీస్ స్టేషన్ కూడా చూపిస్తాను, అందరు చూడలేరు కదా పోలీస్ స్టేషన్. బా మన వాళ్ళు అయితే కిల్లింగ్ వేరే పనులు అయిపోయినారు బా, దండలు పెట్టుకొని. అమ్మో పోదామండి లోపల పోయేసే పోలీస్ స్టేషన్ ఎట్టుందో చూపిస్తాను మీకు. నీట్గా చూడండి పోలీస్ స్టేషన్ అన్నీ చూడండి. ఎందుకంటే అందరూ పోలేరు కదా పోలీస్ స్టేషన్లోకి, కాబట్టి ఇక్కడైతే పెట్టారు. పోలీస్ స్టేషన్ ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి చూడండి పోలీస్ స్టేషన్ అనమాట. ఫైల్స్ రికార్డ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సెట్ అండి మొత్తం అంతా మూవీ సెట్ ఎలా వేస్తారో అలా వేస్తారు. ఒక పల్లెటూరు నేచర్ అనమాట. ఇల్లుల కాడి నుంచి గుడి కాడి నుంచి పోలీస్ స్టేషన్ కాడి నుంచి ప్రతిదీ ఉండాలి కదా. మా మేడం వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు సెల్ లోపలికి పోయి. అన్నోళ్ళు చూడండి అదే విషయం. వీడైతే సెల్యూట్ అండి, వీడు మహానటి అయిపోయినాడు కెమెరా కనిపించాలకి. అలాగన్నీ ఓవరాల్ వ్యూ అయితే చూద్దాం ఒకసారి. ఆడికి వెళ్ళి చూడండి, ఇది అండి ఓవరాల్ వ్యూ. ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఓవరాల్ వ్యూ ఒకసారి. పల్లెటూరులో కూడా ఉండదండి ఇంత క్రౌడ్. అసలు ఇలా కలిసి చేసుకోవాలి పండగలని. బట్ ఇప్పుడు అందరూ ఎవరు బాటి వాళ్ళు ఇళ్ళల్లో కూర్చొని ఫోన్లు నొక్కుంటా పబ్జి ఫ్రీ ఫైర్ ఆడుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈసారి సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు ఫోన్ పక్కన పెట్టి ఫ్రెండ్స్తో కూర్చొని పండగ జరుపుకోండి. ఎంత బాగుంటుందో నాకు కమెంట్ చేసి చెప్పండి మీరు. ఒక్కసారి ట్రై చేయండి. మనం పద్ధతులను మర్చిపోతున్నాము.
మర్చిపోవద్దండి మన పద్ధతులను ఎప్పుడు కూడా. చూడండి కొలంబస్ అంట, జైంట్ వీల్ అన్ని తెచ్చేసారు. జాతర అండి మా గ్రౌండ్లో ఈరోజు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్నపాటి జాతర జరిగింది. అట్లా ఉండిందండి, సంక్రాంతి పండగలా లేదు, అంత క్రౌడ్. ఫుడ్ కూడా లోపలే ప్రొవైడ్ చేసేసారండి. ఈరోజు అయితే స్టాల్స్ పెట్టేశారు మొత్తం, అవి కూడా చూపిస్తాం మీకు. రోబో జాతకం అంట, చిలక జాతకం కూడా పెట్టున్నారు లోపల, అన్ని చూద్దరు మీరు, నేను చూపిస్తాను మొత్తం. స్కిప్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు ఒక కాలేజ్లో కూడా ఒక పొంగల్ ఫెస్ట్ అని. కానీ నేనైతే ఎక్కడ చూడలేదండి ఇంతవరకు ఇలాంటి ఫెస్ట్. బట్ ఫస్ట్ టైం ఈ కాలేజ్లో నేను చూడటము. లాస్ట్ టైం నేను ఈ పొంగల్ ఫెస్ట్ ఇంత బాగా గమనించలేదు, లోపలికి రాలేదు అసలుకి, జస్ట్ ఆ బయట నుంచి అట్టే వెళ్ళిపోయాను. చూడండి అసలు ఆ క్రౌడ్ కానీ ఆ పైన క్లైమేట్ కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ అయితే రోబో జాతకం ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఎవరి పాటికి వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీ 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 బిజీ. అసలు సరే చూద్దాము ఇంకా ఎంత బాగుంటుందో. రోబో జాతకం అంట, ఏం చెప్తాడో దాంట్లో ఆ రోబోలో. నా జాతకం నాకు తెలుసులే, ఆయన చెప్పేది అనుకుంటారు కొందరు. ఊరికి ఫన్ కాసేపు అంతే, దాన్ని మరీ అంత డెప్త్గా తీసుకోకూడదు. చూడండి క్రౌడ్ ఆ జైన్ వీళ్ళకి దాన్ని చూడండి ఎంతమంది ఉన్నారు. అమ్మ బాబోయ్, దీని అయితే నేను ఎక్కలేను రా బాబు, ఈ లైన్లో నుంచోలేను. తిరిగి తిరిగి అలసిపోయావరా బాబోయ్, ఇంకా ఆకలేస్తుంది, చాలు తిరిగింది అనుకున్న వాళ్ళకి ఫుడ్ కూడా ఉందండి. మా క్యాంటీన్స్ వాళ్ళే ఇక్కడ ఫుడ్ కూడా పెట్టేశారు. అలాగా అన్ని ప్రతి స్టాల్స్ అండి అన్నీ ఉన్నాయి. ఒక జాతర ఎలా జరిగింది అలా జరుగుతుంది. కానీ ఇది జాతర అయితే కాదండి, సంక్రాంతి ఫెస్ట్, పొంగల్ ఫెస్ట్ అంటారు. ఐస్ క్రీమ్స్, ఫుడ్ అంటే తిరిగి తిరిగి అలసిపోతారు, ఆకలి వేస్తుంది, ఏదైనా తినాలి కదా, తినాలంటే మళ్ళీ క్యాంటీన్ కాడికి వెళ్ళాలి. అంత బాధ ఎందుకులే అని చెప్పి ఇక్కడే సెట్ చేసేసారు. బిర్యానీలు అన్నీ ఏడే సెట్ చేసేసారు. వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ. చూడండి అన్నోళ్ళు అయితే బిర్యానీ అయితే వేస్తున్నారు ప్లేట్లలోకి, అండ్ ఫ్రూట్ జ్యూస్ ప్రతి అన్నీ ఇక్కడే సెట్ చేశారు. ఫ్రెండ్స్తో వచ్చి కొనుక్కొని తాగేసి తినేసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈరోజు మొత్తానికి మా వాళ్ళు, రేపు సండే కదా, ఈరోజు ఎంజాయ్ చేసి రేపు ఫుల్ రెస్ట్ అని చెప్పి మన వీడియో చూడకుండా ఉంటారేమో. మన వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ కొట్టాలి, షేర్ కొట్టాలి. చిలక జాతకమ్మా అది అట్లా ఉంటుంది. అన్ని స్టాల్స్ పెట్టారు వరుసగా. ఓవరాల్గా అయితే ఇదండి స్టాల్స్. తర్వాత అయితే మనం కబడ్డీ మ్యాచ్ కాడికి అయితే వెళ్ళిపోదాము. అట్లా కబడ్డీ మ్యాచ్ చూసుకొని కాసేపు ఎవరెవరు గెలుస్తారో ఆ గెలుపుని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి డ్యాన్స్ వీడియో కాడికి అయితే వెళ్ళిపోదాము. మన వాళ్ళు అయితే గేమ్ అయితే ఇరగదీస్తున్నారు. గర్ల్స్తో అయితే అయిపోయిందంట నేను వచ్చాలకి. సో బాయ్స్ మ్యాచ్ జరుగుతుంది. సో క్లిప్స్ అయితే తీశాను చూడండి. అంటే అన్నీ ఉండాలండి, ఆట ఉండాలి, పాట ఉండాలి, చదువు ఉండాలి. లైఫ్ అన్నాక అన్ని ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నది, ఒకదాంతో ఆపేయకూడదు. అన్నీ ఎంజాయ్ చేయండి, లైక్ ఇలా గేమ్స్ ఆడుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ అన్నీ. సో మనకైతే వచ్చేసాం లాస్ట్ ఫైనల్గా డ్యాన్స్ దగ్గరికి. ఫస్ట్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ర్యాంప్ వాక్ చేస్తారు. తర్వాత డ్యాన్స్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూడండి. ఎవరైతే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టపడి తీశానండి. నేను ఫస్ట్ ఎంజాయ్ చేస్తూ మీరు ఎంజాయ్ చేయాలి అనే విధంగా తీశాను. కొద్దిగా లెంత్ అనిపించచ్చు వీడియో, బట్ చూడండి. రెడీ స్టార్ట్ 1 2 3 గో అంటుంది మన అక్క. బట్ వీళ్ళు ఇంకా కదలలేదు, కదులుతారండి. అది స్టార్ట్ అయిపోయింది మాటల్లోనే. ఇంకా చూసేయండి, ఇంకా వాయిస్ ఓవర్ వద్దు.
நாலு குத்த குத்தி விட்டு போவோம். அடிக்கிறது 5 நிமிஷம் கிடையாது. 110 கிலோ வெயிட்
సూపర్ ధనుబను